జమ్మూ కశ్మీర్ లో వరుస ఉగ్రదాడులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా 5 గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో కీలక అంశాలపై నేతలు చర్చించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ కశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, కొత్తగా బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అటల్ దుల్లో, డీజీపీ ఆర్ఆర్ స్పైన్ తో పాటు సాయుధ దళాలు, ఇతర భద్రతా దళాల అధిపతులు హాజరయ్యారు ఈ సమావేశానికి. జమ్మూ కశ్మీర్ లో వరుస ఉగ్రదాడులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగినటువంటి సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా 5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ కశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, అలాగే ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, కొత్తగా బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, అలాగే జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అటల్ దుల్లో, డీజీపీ ఆర్ఆర్ స్పైన్ తో పాటు సాయుధ దళాలు కూడా, అలాగే ఇతర భద్రతా దళాల అధిపతులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. జమ్మూ కశ్మీర్ లో వరుస ఉగ్రదాడులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగియడం జరిగింది. సుదీర్ఘంగా 5 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో ఎటువంటి అంశాలపై చర్చించారు తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్ అందించడానికి. ప్రసాద్, ఈ సమావేశంలో కొన్ని కీలక అంశాలపై ముఖ్యంగా నేతలంతా కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. అసలు ఏ అంశాలపై చర్చించారు? ఈ నెలలో వరుసగా దాదాపు 4 ఉగ్రవాద దాడులు జరిగాయి. అదేవిధంగా రాజౌరి లాంటి ప్రాంతాల్లో ఒక 2-3 జిల్లాల్లో, జమ్మూ కాశ్మీర్ 2-3 జిల్లాల్లో వరుసగా ఈ దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఒక 5 ఏళ్ల పాటు జీరో టెర్రర్, అంటే ఎలాంటి ఉగ్రవాదులు దాడులు జరగకుండా నిలువరించాలని చెప్పి ఒక బృహత్తర పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే గత 3 ఏళ్లుగా అది అమలు జరుపుతూ వచ్చారు. ఇంకొక 2 ఏళ్ల పాటు ఇంకా జరపాల్సి ఉంది. అంటే 26 వరకు కూడా ఈ బృహత్తర పథకాన్ని అమలు చేయాలని చెప్పి ముందుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఈ ఉగ్రవాదుల దాడులు పెరగటం, అదేవిధంగా జూన్ 29వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర కొనసాగబోతుంది. ఈ నేపథ్యంలో ఎట్లా ఉన్నాయి, అక్కడ ఉంటే పరిస్థితి ఏ రకంగా ఉంది, దాన్ని కూడా సమీక్షించి ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి అన్న అంశంపై పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో పాటు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే, అదేవిధంగా కొత్తగా కాబోతున్నటువంటి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది లాంటి ఉన్నతాధికారులతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, అదేవిధంగా ఇతర ఐబీ ఇంటెలిజెన్స్ చెందినటువంటి అధిపతులు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, అదేవిధంగా సాయుధ బలగాల దళాలు చెందినటువంటి అధిపతులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. ఏ రకంగా ఇప్పటి వరకు అమలవుతూ వచ్చింది ఈ బృహత్తర పథకం, జీరో టెర్రర్ అనే ఈ పథకం, ఆ రకంగా ఇంకా ఏదన్నా అదనపు సహాయం ఏమన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా కావాలా, అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ సాయుధ బలగాలను మెహరింపచేయాలని, అదేవిధంగా అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా చొరబాటులు లేకుండా పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్స్ ని విస్తృతంగా నిర్వహించాలని చెప్పి కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవసరం మేరకు ఇంకా పెద్ద ఎత్తున సాయుధ బలగాలను అక్కడ మోహరింపచేసి యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా దాడులు జరగకుండా చూడాలని చెప్పి కూడా ఈ సుదీర్ఘంగా సాగినటువంటి సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ఇప్పటికే ఈ రేడియో ఫ్రీక్వెన్సీతో కూడిన ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ను ఈ యాత్రికులకు ఇవ్వడం జరిగింది. గత ఏడాది 4,25,000 మంది పైగా ఈ అమర్నాథ్ యాత్రికులు పాల్గొనడం జరిగింది. అయితే ఈసారి ఇది మరింత ఈ సంఖ్య పెరిగే అవకాశంగా తెలిసింది. దాదాపు 5 లక్షల యాత్రికులు ఈసారి పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం చేస్తుంది. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు ప్రతి యాత్రికుడికి కూడా 5 లక్షల బీమా సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ యాత్రికులను మోసుకెళ్లే జంతువులు, గాడిద, గుర్రం లాంటి వాటికి కూడా 50,000 రూపాయలు బీమా సౌకర్యాన్ని కూడా కల్పించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పి ఈ సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరూ కూడా తమకున్నటువంటి అభిప్రాయాలను, ఇప్పటివరకు జరిగినటువంటి ఆపరేషన్ ఫలితాలను కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా స్థానికంగా ఉన్నటువంటి యువకులను ప్రోత్సహించే విధంగా ఎక్కడ కూడా అవకాశం లేకుండా, అదేవిధంగా సరిహద్దు నుంచి చొరబాట్లు లేకుండా చూడాలని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. పెద్ద ఎత్తున మరికొద్ది రోజుల్లోనే సాయుధ బలగాలు కూడా ఈ సరిహద్దు ప్రాంతాలకు కూడా మోహరించేందుకు కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అతి త్వరలోనే ఈ కార్యక్రమం పూర్తి చేసి ఈ కార్యక్రమం అంటే ఈ అమర్నాథ్ యాత్ర
పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని, అదేవిధంగా ఈ జీరో టెర్రర్ అనే ప్లాన్ కూడా ఈ ఎలాంటి ఉగ్రవాదుడు దాడులు జరగకుండా కేంద్ర పాలిత ప్రాంతంగా జరిగిన తర్వాత, విభజన జరిగిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి ఉగ్రవాద దాడులు జరగకుండా యాత్రికులకు కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కానీ భయభ్రాంతులకు గురి చేయకుండా ఉండే విధంగా అక్కడ రక్షణ కల్పించే విధంగా భద్రతా దళాలు చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు పెద్ద ఎత్తున మరికొద్ది రోజుల్లోనే అక్కడ సాయుధ బలగాలు మోహరించేందుకు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది.